ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరులో నెలకొన్న విషాద ఘటన. యువకుడిపై మూకుమ్మడి దాడి, తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమంటూ వెల్లడి. మంచిర్యాల పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన గల రోడ్డు మరమ్మత్తు, ఇతర రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గం పట్టణ అభివృద్ధికి నోచుకోలేదని, తాను గెలిచిన కొద్ది రోజుల్లోనే పట్టణ అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుందని అన్నారు. సంవత్సరాల నుండి రోడ్లు సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, అదే కాంట్రాక్టర్తో నాణ్యమైన నూతన టెక్నాలజీతో కూడిన రోడ్లను వేయిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో అవినీతి, అక్రమాలు, తూకంలో తరుగు పేరుతో తూకంలో కోత వేయటం వల్ల రైతులు నానా అష్టకష్టాలు పడ్డారని పేర్కొన్నారు. తాను గెలిచిన కొద్ది రోజుల్లోనే రైతుల కష్టాలు తీరిపోయాయని, రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తరుగు తీసుకోకుండా, గన్ని బ్యాగుల కొరత లేకుండా ప్రభుత్వం కొంటుందని, ప్రస్తుతం రైతులే స్వయంగా ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో భూ కబ్జాలు, కమిషన్లు తీసుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని, పట్టణానికి నూతన శోభను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్లతో పాటు పలు వార్డుల కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ఫస్ట్ వరకు అనుకున్నాం కానీ కొంచెం అంటే ఇది ఏం ప్రాబ్లం ఏంటంటే ఈ షీట్ ఇక్కడ దొరకదు. 15,40,40,000 రూపాయలు షీటు చెన్నై నుంచి తెప్పించాం. ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చారు. ఇంకా లేబర్ చేయరాదు. ఇప్పుడు వాళ్ళు అంటే రాత్రి పాలు చేస్తేనే ఈ పరిస్థితి ఉన్నది. ఈ పక్క అయితే ఇలా అయిపోతుంది, ఈ పక్క రేపటి వరకు అయిపోతుంది. రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది. అది కూడా నాకు తెలిసి ఒక 4-5 డేస్ పడుతుంది. నేను పెడతాగా 30 రోజులకు ఏం చేసిన రేపు ఎస్టిమేట్ చెప్తే ఎల్లుండి బోర్డు పెట్టిద్దాం. మామూలుగా శాంక్షన్లో 100,000 కోట్ల శాంక్షన్ ఇంకో రాష్ట్రం ఒక్కరు కూడా అయితే లేదు. ఒకటి రెండోది శాంక్షన్ చేసి ఉన్నది మరి 10 ఏళ్ళు మీకు 10 ఏళ్ళ నుంచి ఇదే సమస్య. ఇప్పుడు కనీసం ఒక 40 మంది పట్టారు. ఏది ప్రతి నెల 20 యాక్సిడెంట్ అవుతారు. ఇక్కడ ఒక్కరైనా సోగా వచ్చిందా, గుర్తుకొచ్చిందా? అవన్నీ కాదు. ఈ టెక్నాలజీ మాకు తెలుసా? ఆయన ఇది ఎందుకు చేస్తారో తెలుసా? ఇది ఎందుకు చేస్తారంటే
దీనికి సిమెంట్కు డాంబర్ కోఎసివ్ స్ట్రెంత్ అని ఉంటుంది. అది టెక్నికల్ ఇంజనీర్లకే తెలుస్తుంది. కోఎసివ్ స్ట్రెంత్ అది కలవదు కాబట్టి ఆగది పైన వేస్తుంది. ఈ షీట్ పెట్టి షీట్కు దానికి మధ్యలో రెండింటి కోఎసివ్ స్ట్రెంత్ కలిసి ఆగుతుంది. ఇది టెక్నాలజీ. మరి ఇప్పుడు ఆయన 20 ఏళ్ళు సరే 20 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు అయితే అధికార పార్టీ మేలే కదా. 10 ఏళ్ళ నుంచి ఎక్కడ పడితే అక్కడ పడతారు. మనం ఓన్లీ లెక్క పెట్టడానికే పైసలు లెక్క పెట్టి అయితే పైసలు వచ్చితే పని చేస్తాం. అది కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేయాలి పని. అది తప్ప జనాల కోసం పనిచేసిన ఆలోచన. అట్లు తరుగు చెప్తాను ఏడా అన్నవా? ఆ పైసలు ఎవరు తిన్నాడు? నువ్వు నీ రైస్ మిల్లర్లు వీళ్ళందరూ తినలేదా? ఈ ప్రభుత్వం తినలేదా? ఇటు 5,000 రూపాయలు రైతు బంధాలు ఇస్తారు, ఇటు 6,000 జోక్కుంటారు. 7,000 పైసలు ఇవి. 10 ఏళ్ళ నుంచి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 2 పంటలు కలిపి ఇక్కడ 70-80 కోట్లు నాశనమైంది. ఎవరు తిన్నాడు పైసలు? నువ్వు తిన్నావా? నీ రైస్ మిల్ అధ్యక్షుడు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఆయన తిన్నాడా? లేకపోతే ఇంకెవరు తిన్నాడు చెప్పు? నీ ముఖ్యమంత్రి తిన్నాడా? ఇది మొత్తం రాష్ట్రం అంతా దూపిడేది గడిచిన 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పట్టినప్పుడు గింజ దొక్కాలి. మరి ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు నేను వచ్చాక నేను 3 తారీఖు గెలిచిన, 5వ తారీఖు అధికారులతో మాట్లాడి, నేను యాక్చువల్ 4 తారీఖు 5 కాబట్టి అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే పోయి మాట్లాడి ఫోన్లో మాట్లాడి 5 తారీఖు మాట్లాడి 6 తారీఖు పని చేయించాను. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి నన్ను రైతులు వాడు ఎంత సంతోషంగా ఉంది. అసలు జోకుడు కాదు, జోకుడు సంగతి దేవుడు. గింజ ఎక్స్ట్రా అయితే వాళ్ళే కొట్టాడతారు. ఒక్క నిమిషం కూడా కళ్ళ మీద ఆగుతలేవు వాటిలు. సంతులు లేవంటలేరు. లారీకి 10 రూపాయలు ఇచ్చి బంద్ అయింది బస్తాకు, అమరాలో 10 రూపాయలు ఇచ్చి బంద్ అయింది బస్తాకు. మరి ఇందులో ఇవన్నీ ఎవరు దోసుకున్నారు పైసలు? మీరు డీసీఎంఎస్ వాళ్ళు దోసుకున్నావా? నువ్వు దోసుకున్నావా? అందరినీ కక్కి తెవలిసి పెట్టి ఇప్పుడు వీళ్ళు ఎంతమంది చేయలేకపోతే చూపిస్తా. వాటిలో ఎక్కడికి పోయినాయి? సరే ఎక్కడికి పోయినాయి? రైస్ మిల్ అధ్యక్షుడి దగ్గరికి పోయినా, ఈ ఇంట్లోకి వచ్చినాయి పైసలు. ఇక ల్యాండ్ గ్రాబాలను నస్పులు ఇవ్వాలి, ఎవరికి కూలగొడతాడు, ఎవరడ్డం వస్తాను నేనే కూలగొట్టమని చెప్పాను కదా. ఇప్పుడు వెళ్తారు. ఇంక ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మొదలైంది. ఇక సర్వే చేస్తారు. ఒక వారం 10 రోజులు అవుతాడు. వారం 10 రోజులు కనబడుతుంది మీకు ఎవరు ల్యాండ్ గ్రాబర్లు, ఎవరి దగ్గర ఉన్న ల్యాండ్ గ్రాబర్లు, ఎవరు దోపిడీ చేసిండు. నీకు సైకిల్ నుంచి 200-300 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది తెలియదు అనుకుంటున్నా. అందరూ తెలుసు, ప్రజలకు అర్థమవుతుంది. పోయిన రోజు రౌడీగుండ నువ్వు చెప్తాను. ఇప్పుడు నీ కొడుకు మంత్రి పెట్టుకొని ఇవన్నీ చేస్తాడు. ఇప్పుడు అవి కూడా బయటపడి ఇంకో 10 రోజులు, వారం 10 రోజులు అగరదు. ఎవడు గంజాయి అమ్ముతాడు, ఎవడు గంజాయి తెస్తాడు ఇక్కడికి. ఇప్పుడు నార్కోటిక్ స్పెషల్ టీమ్ అయింది హైదరాబాద్ నుండి. ఇక్కడ కమిషనర్ చెప్పి ఇక్కడ కూడా తయారైంది. ఇక మొదలైంది. ఇక ఎవడు గంజాయి అమ్ముతాడు ఇక్కడ. మంచిర్యాల పట్టణం ప్రశాంతంగా నేను ఉంచిన ప్రశాంతంగా ఉన్న పట్టణం నీ కొడుకు గంజాయి కూడా నాశనం చేసి పాత తగ్గించాడు. పొరగాళ్ళని తీసుకొచ్చి 10 పొరగాళ్ళకు అలా అయ్యవ దిక్కులకు 9-10 వేలు జీతం ఇచ్చుకుంటా. ఇప్పుడు చూపిస్తాను ఏమనంటే కాపురా ఏమో 3 ఏళ్ళ నుంచి గదే ఆడే ఆ ముండ ముసలి ముండ పట్టుకొచ్చే వాడి ఇక్కడికి వస్తా అంటే అది గొడవ చేస్తే అయిపోయింది. కాపురా నీ 10 ఏళ్ళు మీ రాజ్యం ఉండగా ఏం చేసిర్రు? 15 ఏళ్ళు 18 నుంచి నా దగ్గర ఉన్న జాగాది ఓట్ల కేసులు అని చెప్పిన అది ఫోటోలు పెట్టి సంతోషపడతారు. మీరు మీకు ఎవడైతే ఇప్పుడు మిమ్మల్ని చికెన్ లెక్క వాడు మీ వెనకబడి చెప్తే అవి వాళ్ళ సంగతి కూడా తెలిసిన టైం వచ్చినప్పుడు ఎవ్వరు నుంచి పెట్టి అందరికీ అక్కిద్దాం. ఆశ చేస్తున్నప్పుడేమో క్లియర్గా చెప్తాను అందరికీ. ఇప్పటిదాకా చేసింది ఆపుకోకపోతే మాత్రం ఇక నడవదు. ఇక ఇటువంటి అటు ఇటు ప్రజల జోలికి వచ్చి ప్రజల దగ్గర ప్రజలకు సంబంధించిన మాత్రం నేను రాక్షసుని అయితేనో ఇంకేమైతే నాకు తెలియదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రారంభమైన నూతన సంవత్సర వేడుకల సందడి పట్టణంలో ప్రధాన వ్యాపార కూడళ్లు, మార్కెట్ ఏరియా ప్రాంతాల్లో రంగుల కొనుగోలు కోసం కొందరైతే చికెన్, మటన్ షాపుల్లో, మరికొందరు ఆదివారం సాయంత్రం అవుతున్న కొద్ది దుకాణాల ముందు ఏకంగా లైన్లో నిలబడి మరీ కొంటున్నారు. వివిధ డిజైన్లలో రుచులతో తయారు చేసిన కేకుల సెంటర్ల వద్ద క్యూ లైన్ తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ న్యూ ఇయర్ వేడుకల పుణ్యమా అని మార్కెట్లో వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు మితిమీరిన ఉత్సాహంతో మద్యం తాగి రోడ్లపైకి రావటం, వాహనాలను అతివేగంగా నడపడం కుదరదని ఆదివారం సాయంత్రం 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఇదివరకే పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని, బార్లు, వైన్ షాపులు నిర్ణీత సమయం మేరకే తెరిచి ఉంచాలని పోలీసులు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలుపుకొని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లిలో ఆకుదారి సంపత్ అనే వ్యక్తిపై కొంతమంది ఈ నెల కోడిగుడ్లు కొనడానికి కిరాణా షాపుకు వెళ్లే క్రమంలో దారి మధ్యలో ఉన్న ముగ్గురు యువకులు ఒరే అని సంబోధించారు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు యువకులు ఆకుదారి సంపత్ను సున్నితమైన అవయాలపై పిడి గుద్దులతో గుద్ది చితకబాదడంతో బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. సంపత్కు బలమైనటువంటి గాయాలు కావడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో సంపత్ అనారోగ్యం క్షీణించడంతో మంచిర్యాలలోని మెడిలైఫ్ కు తరలించారు. ఆకుదారి సంపత్ గాయాల బారి నుండి కోలుకోలేక ఆదివారం ఉదయం 8 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని చెన్నూరు ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 302 మర్డర్ కేసులను నమోదు చేసినట్లు జైపూర్ ఏసీపీ మోహన్ తెలిపారు. రోజు మన ఎర్రగుంటపల్లికి సంబంధించిన ఆకుదారి పోచయ్య అనే వ్యక్తి తన కొడుకు చనిపోయినట్లు తెలుపుతూ 26/12/2023 నాడు రాత్రి 8 గంటలకు తన కొడుకు ఈ షాపుకు కోడిగుడ్ల గురించి వెళ్ళగా అక్కడ ముగ్గురు వ్యక్తులు మన అరుణ్ మరియు సతీష్ మరియు మహేష్ పంది మహేష్ అనే వ్యక్తులను చూసి మన ఇతను చనిపోయిన వ్యక్తి ఆకుదారి సంపత్ అరే అని చెప్పి వాళ్ళను పేరు పెట్టి పిలిచిన తర్వాత వాళ్ళరే మమ్మల్ని ఈ విధంగా నువ్వు అరే అని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి ఇతన్ని ఆ పక్కకు తీసుకొని వెళ్ళి ముగ్గురు కలిసి చేతులతో కొట్టి కడుపులో శరీరంలోని వైటల్ పార్ట్స్ మీద 3 చేతులతోటి గుద్దగా ఆ రోజు మన చెన్నూరు ఆసుపత్రికి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొని రాగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి నిన్న 29 నాడు సాయంత్రం ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని రాగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడి హాస్పిటల్ డాక్టర్స్ మళ్ళీ మంచిర్యాలకు రెఫర్ చేసినందున రాత్రి 1 గంటకు అక్కడికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ మెడిలైఫ్ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళగా పూర్తిగా ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు పొద్దున 8 గంటలకు మన ఆకుదారి సంపత్ చనిపోవడం జరిగింది. అందు గురించి పోచయ్య తన తండ్రి చనిపోయిన అతని తండ్రి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వగా మేము 302 మరియు ఎస్సీ ఎస్టీ పీఓఏ యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి పంచనామా చేసి పిఎంఈ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముందు ఇన్వెస్టిగేషన్ ఇంకా పరిశోధించి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత పరిశోధించిన తర్వాత మేము దాని ప్రకారంగా ముందుకు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా కార్యక్రమం మా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా చేస్తాం. అయోధ్యను శ్రీరామ మందిరంలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన జనవరి 22న జరుగుతున్న సందర్భంగా ఆదివారం మంచిర్యాల పట్టణంలోని సీతారామ కాలనీ హనుమాన్ మందిరం నుంచి శ్రీరాముని మందిరం వరకు ఊరేగింపుగా అక్షింతలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ భక్తులు మాట్లాడుతూ జనవరి 22 మధ్యాహ్నం 12:20 అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని, ఆ మహత్కార్యానికి సంబంధించిన శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో శ్రీరామచంద్రమూర్తి అక్షింతలను సీతారామ కాలనీ హనుమాన్ మందిర్ నుంచి చున్నంబట్టివాడలోని హనుమాన్ దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్తున్నామని, జనవరి 1 నుంచి ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షింతలు చిత్రపటాలను చేర్చడమే లక్ష్యంగా మనమంతా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
సంవత్సరాలటువంటి నిరీక్షణ 500 సంవత్సరాల స్వప్నం సాకారమైనటువంటి వేళ ఇది. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన వేళ బ్రహ్మాండమైనటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరం అయోధ్యలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆల్రెడీ కట్టడం కూడా అయిపోయింది. అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం మనం నిర్మించుకొని దాదాపు 6 నెలలు కాబోతుంది. అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. రానున్న 22 తారీఖు జనవరి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు భవ్యమైనటువంటి రామ్లాలాను మనము ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అక్షంతల కార్యక్రమం. అక్షంతలు అంటే అక్షంతలు అయోధ్యలో వేద పండితులు సాధు సంతులు మంత్రోచ్చరణతో తయారు చేసినటువంటి అయోధ్యకు సంబంధించిన అక్షంతలు మన మంచిర్యాలకు వచ్చినాయి. ఆల్రెడీ ఈ అక్షంతలు సీతారాం కాలనీలో నుండి భక్తాంజనేయ దేవాలయంలో కేంద్రంగా ఈ యొక్క అక్షంతలు మరి వితరణ జరపవలసి ఉంటుంది. రేపు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా నిర్విరామంగా మరి ఈ యొక్క కార్యాచరణ కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ఎప్పుడైతే రామాలయ ఉద్యమంలో మనం పాల్గొనే అవకాశం ఎవరికి రాలేదు, కానీ రాముని సేవలో తరించే అవకాశం మనందరికీ వచ్చింది. కాబట్టి హిందూ బంధువులుగా పార్టీలకు కులాలకు వర్గాలకు అతీతంగా కూడా మనం ఈ యొక్క రామకార్యంలో పాల్గొనే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ యొక్క రామకార్యంలో పాల్గొని మరి పిల్ల జిల్లా ముసలి ముతుకు అందరూ కూడా జలతమ భేదాలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుతున్నాను. ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన ఆ యొక్క శ్రీరాముని తలంబ్రాలను మరి ఏదైతే 22 తారీఖు జనవరి అయోధ్యలో ఆ రాముని ఒక ఏదైతే మనకు కార్యక్రమం ఉందో దానిలో భాగంగా మరి ఆ రాముల వారి తలంబ్రాలు మంత్రిలో రావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మా యొక్క కాలనీలో మన రామ భక్తుడైన రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున అందరం కాలనీ వాసులు అందరం పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో కూడా వినాయకుని పండుగ ఏదైతే ఏ రకంగా అయితే చేసుకుంటామో ఆ రకంగా ప్రతి ఒక్కరం నియమ నిష్టలతోని మా అందరం కూడా ఫ్యామిలీతో కుటుంబాలతో ఈ యొక్క తలంబ్రాలను మేము తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ఈ యొక్క తలంబ్రాలను మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు 22 తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపాలు వెలిగించుకొని దీపావళి పండుగలా చేసుకోవాలనుకున్నారో మనం హిందువులమైన ప్రతి ఒక్కరం కూడా దేశమంతా కూడా మనందరం ఈ యొక్క రాముల వారి అయోధ్య మందిరాన్ని ప్రారంభోత్సవాన్ని మనందరం కూడా కన్నుల పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీరామక్షేత్ర ట్రస్ట్ సభ్యులుగా ఇలా చున్నంపట్టి ఖండాలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ శోభయాత్రలో అశోక్ రోడ్, సీతారామ కాలనీ, చున్నంపట్టివాడ, మన భగవంతంవాడ ప్లస్ తిరుమలగిరి కాలనీ, సూర్యానగర్ ప్లస్ వినాయక నగర్, కాకతీయ కాలనీ, శ్రీనగర్, శ్రీ రాయరాజేశ్వర కాలనీ, ఇది ఒక చున్నంపట్టివాడ ఖండలో ఈ అయోధ్య శ్రీరామక్షేత్ర ట్రస్ట్ నుండి అక్షంతలు రావడం జరిగింది. ఈరోజు రంగ వైభవంగా ఇలా సీతారామ కాలనీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు అక్కడ గుళ్ళో పెడుతూ రోజు పారాయణం చేయడం జరుగుతుంది. రేపటి నుండి 15వ తారీఖు వరకు ఇంటింటికి అక్షంతలు సమర్పించి ఇవ్వడం జరుగుతుంది. ఈ అక్షంతలను 22వ తారీఖున పెద్ద ఎత్తున అయోధ్యలో మన బాల ప్రతిష్ట జరుగుతుంది, బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది. ఆ రోజే మనము ఈ అక్షంతల్ని మనకు ఇచ్చిన ఒక ఫోటో మీద చల్లుకొని మనం అక్షంతల్ని భద్రపరచుకొని మనకు మంచి కార్యక్రమానికి యూజ్ చేసుకోవాలా. ఇది ఒక లోకలో ఒక కళ్యాణం లాగా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఇవాళ మనం ఏవో ఒక్క పేరుతో కాకుండా ఇవాళ సీతారామ కాలనీ కాకుండా వేరే కాలనీ కాకుండా బృందావన కాలనీ కాకుండా మనం ఒక అందరం రామభక్తులము ఈ అయోధ్య రామ ట్రస్ట్ సభ్యులుగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు రేపటి నుండి పెద్ద ఎత్తున 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలా. ఇది తెలంగాణలోనే మొట్టమొదటిసారి సీతారామ కాలనీలో మనకు అక్షంతల కార్యక్రమం జరుగుతుంది. అయోధ్య నుండి ఒక ట్రస్ట్ సభ్యులు సంఘటన కార్యదర్శి కూడా ఈరోజు మంచాలకు వచ్చారు. వారి ఆధ్వర్యంలో రేపు సీతారామ కాలనీ గుడిలో రేపు కార్యక్రమం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలా. ఈ కార్యక్రమం వచ్చిన మాతలు పెద్ద మనుషులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయోధ్య ట్రస్ట్ నుండి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరులో నెలకొన్న విషాద ఘటన, యువకుడిపై మూకుమ్మడి దాడి, తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మంచిర్యాల ఫ్లైఓవర్ బ్రిడ్జి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం అంటూ వెల్లడి. ఇక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ప్రజా సమస్యల పరిష్కారమైన సిటీ న్యూస్.